వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపణలు చూస్తుంటే ఆయన ఎంత ఖాళీగా ఉన్నారో అర్థమవుతుందని మండిపడ్డారు. ముస్తఫాని మోసం చేసిన వాళ్లే టీడీపీలో తిరుగుతున్నారని, ఆయన ఎవరిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదని ఫాతిమా చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైసీపీ వెంటనే ఉన్నారని స్పష్టం చేశారు. ఒకటి మీరు చూసుకుంటే పెమ్మసాని గారు గత తర్వాత చేస్తాం అంటారు కానీ ఎప్పుడు చేసి చూపించలేదు. కానీ ఒకే ఒక విషయం చెప్తానండి, ఈరోజు మరి నేను రాజకీయాల్లో రావడానికి మీరు చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రజలకి నేను మమేకమయ్యి వాళ్ళ కష్టాలు ఒకవేళ దేవుడి దయ వల్ల మరి ఏ విధంగా మా నాన్నగారు ఎమ్మెల్యే అయితే ఏ విధంగా నేను కూడా ప్రజలకు ఎలా మమేకం అవుతానని నేను ప్రూవ్ చేసుకున్న తర్వాతే నేను ఈరోజు టికెట్ రావడానికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని నాన్ను కూడా చూసి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే పెమ్మసాని గారు నిజంగానే ప్రజల పట్ల కానీ ప్రజల కోసం కానీ మీరు చేయాలనుకుంటే 1 సంవత్సరం క్రితమో లేకపోతే 2 సంవత్సరాల క్రితమో మీ దగ్గర అంత డబ్బు ఉంది కదా, వచ్చి స్కూళ్ళు హాస్పిటల్లో అన్నీ కట్టచ్చు కదా, అవన్నీ కట్టకుండా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నా సొంత నిధులతో కడతానని ఏం ప్రూవ్ చేద్దాం. ఒకసారి ఇప్పుడే డబ్బులు ఉన్నాయండి, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ప్రైవేట్ ఏరియా తీసుకొని అక్కడ స్కూల్ కట్టించి మీరు ప్రూవ్ చేయొచ్చుగా, లేకపోతే ఎవరికైనా స్పోర్ట్స్ కానీ లేకపోతే ఎవరికైనా ఏదైనా కావాలంటే స్పాన్సర్ చేయొచ్చు కదా. ఎక్కడ కూడా పెమ్మసాని గారు 1 రూపాయి దానం చేసినట్టు కానీ ధర్మం చేసినట్టు కానీ నేను ఎక్కడ చూడలేదు.